బ్యాండ్ మేళం మూవీ రివ్యూ. రాత్రి సెకండ్ షోకి మూవీకి వెళ్ళాను. రాత్రి మీకు రివ్యూ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ రాత్రి 12ంటికి రివ్యూ చేస్తే మా అమ్మ చొంపించుకొని కొడతానండి. సో ఇప్పుడైతే మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఒక టైం పాస్ మూవీ, పర్లేదు ఒకసారి చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. మరీ అంత బాగోలేదు, మరీ అంత బాగుంది అయితే చెప్పలేము. ఇంకా పూర్తిగా అయితే పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, అసలు ప్లాట్ ఏంది, అసలు ఎక్కడ దెబ్బేసింది కొంచెం మూవీ, ఇంకొంచెం ఎలా బాగుండేది అయితే మాట్లాడేసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ విత్ యశ్వంత్. కొత్తగా ఎవరైనా వచ్చుంటారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసేయండి. ఓకే, ఇంకా బ్యాండ్ మేళం. రోషన్ అండ్ సావిత్రి కెమిస్ట్రీ అయితే మూవీలో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక బావ మరదల లవ్ స్టోరీ, లైక్ బేసిక్ రొటీన్ కాన్సెప్టే. స్టార్టింగ్ ఓపెన్ చేస్తూ ఒక స్టోరీ అయితే చెప్తారు, లైక్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మావయ్యది స్టోరీ అయితే నీట్ గా చెప్తారు. పర్లేదు సాగుతుంది అన్నది. కాస్త ట్రైలర్ చూసినప్పుడు నాకు నచ్చలేదు అంతగా, కాస్త నిబ్బిగా ఉంది, ఏంది అసలు ఎక్కిద్దా ఎక్కదా, ఎందుకంటే మళ్ళీ హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు, కావాలని రిపీట్ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. కానీ మూవీలో అయితే స్టార్టింగ్ ఒక 20 minutes మీకు కొంచెం లాగ్ అనిపించినా కూడా, తర్వాత కామెడీ సీన్స్ అయితే చాలా బాగుండింది. రోషన్ యొక్క బండి హార్న్ ఉంటదండి, హైలైట్ మీకు సినిమాలో అది మొత్తం. అయితే కామెడీ సీన్స్ అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఇవి కానీ చాలా వర్కౌట్ అయినాయి. రోషన్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. మీకు అక్కడక్కడ కొంచెం అర్థం అనిపించినా, కొంచెం డైలాగ్స్ కానీ కొంచెం అర్థం అనిపిస్తాయి. కొన్ని దాంట్లో కామెడీ అయితే చాలా బాగా పండిద్ది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే వెల్ అండ్ గుడ్. ఒక మ్యూజిక్ గానీ, అంటే తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. రోషన్ అయితే నాకు అక్కడక్కడ తెలంగాణ స్లాంగ్ కానీ మన స్లాంగ్ వాడినట్టు అయితే అనిపించింది. ఇంకా సావిత్రి తెలంగాణ స్లాంగ్, మిగతా వాళ్ళంతా తెలంగాణ స్లాంగ్ లో బాగానే మాట్లాడారు. ఫోక్ సాంగ్స్ అయితే పెట్టారు, ఇలా ఫోక్ సాంగ్స్ కూడా వర్కౌట్ అయినాయి. మ్యూజిక్ కూడా వెల్ అండ్ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా అయితే బాగుంటుంది. కొన్ని సీన్స్ మీకు కథ అనిపించినా కూడా సరే పర్లేదు, ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి స్టోరీ ఉండదు అక్కడ. ఇంకా స్టోరీ లెంత్ చేయాలి, డ్రాగ్ చేయాలని చెప్పేసి కొంచెం అసలు అవసరం లేని సీన్స్ కొంచెం డ్రాగ్ చేస్తూ ఉంటారు. మీకు ఆల్రెడీ క్లైమాక్స్ అర్థమైపోయింది ఒక టైంలో, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటిది అని చెప్పేసి. కానీ వీళ్ళు ఏంది దాన్ని తెలియకుండా తీసుకొద్దాము అనే ప్రయత్నంలో అయితే చేశారు, కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి ఆడియన్స్ అయితే అర్థమైపోయింది, థియేటర్లో ఉన్న వాళ్ళకి. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్డ్ గా అనిపించింది. చివరిలో క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్, అంటే రోషన్ చేసిన పాట వరకు కొంచెం ఎమోషనల్ గా ఉండిద్ది, మరి అంతగా ఎక్కదు. జస్ట్ కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్ గా, కొన్ని సీన్స్ కామెడీగా ఉంటాయి. అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ చాలా బాగుండిద్ది, అంటే చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఆయన క్యారెక్టర్ ని. చివరిలో ఇంకొంచెం చూపించచ్చు కానీ అయితే అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అన్ని బాగుండిద్ది. అలా మెయిన్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్స్ కానీ, వన్ లైనర్ డైలాగ్స్ ఉంటాయి, కామెడీ డైలాగ్స్. అవి రోషన్ యాక్టింగ్ మాత్రం అప్పుడప్పుడు నవీన్ పోలిషెట్టి ఇమిటేట్ చేసినట్టుండేది, కానీ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా వాళ్ళిద్దరు హిట్ పేరు కదా, వాళ్ళిద్దరు కాంబో చాలా బాగుండేది, చూస్తానికి కూడా చాలా అంటే చాలా బాగుండేది. ఇంకా లేట్ ఎందుకు, దగ్గరలో మీకు ఒక నైట్ సెకండ్ షో, లైక్ ఇంట్లో టైం పాస్ అవ్వట్లేదు, ఒక మంచి మూవీ చూడాలంటే ఖచ్చితంగా తెలియపోండి. బాగుంది మూవీ అయితే, మీరైతే నిరాశ చెందరు. మళ్ళీ హిట్ కాంబో మళ్ళీ అయితే హిట్ అయితే కొట్టింది. ఇదండి బ్యాండ్ మేళం మూవీ రివ్యూ. మీకు కనుక నచ్చినట్టే, మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే, మన రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, టాటా, బై బై, మీ యశ్వంత్.